అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? చాలామంది అనుకుంటున్నట్టు ఆయన సున్నితమైనవారా, సులభంగా భయపడేవారా, లేక మనం ఊహించిన దానికంటే ఎంతో శక్తిమంతుడా? రండి, ఈరోజు మనం ఈ విషయాల గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఆయన నిజ స్వభావం గురించిన కొన్ని అపోహలను కూడా తొలగించుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా పరిశుద్ధాత్మను గురించున్న ఓ పెద్ద అపార్థమేంటో చూద్దాం. ఆ తర్వాత ఆయన నిజమైన స్వభావం ఎలాంటిదో తెలుసుకుందాం. చివరిగా ఈ సత్యం మన జీవితాల్ని ఎలా మరింత ధైర్యంగా మార్చగలదో కూడా మాట్లాడుకుందాం. చాలాసార్లు విశ్వాసుల మధ్యలోనే, అంటే దేవుని గురించి ఎక్కువగా మాట్లాడే చోట్ల కూడా దేవునిలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను గురించి ఒక రకమైన అపార్థముంది. ఆయన ఉనికి గురించి ఒక తప్పుడు చిత్రం చాలాసార్లు ప్రచారం చేయబడిందన్నమాట. పరిశుద్ధాత్ముడిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దేవుని గురించిన ప్రాథమిక సత్యాలతో మొదలుపెట్టాలి. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం, సరేనా? త్రిత్వం అనే ఒక ప్రాథమిక భావనతో మొదలుపెడదాం. చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, బైబిల్లో దేవుణ్ణి మొట్టమొదట ప్రస్తావించిన పేరు ఎలోహిం. ఇది ఒక హీబ్రూ పదం. అది బహువచన రూపంలో ఉంటుంది. అంటే ఇది ఆరంభం నుంచే దేవుడు ఒక్కడే అయినా ఆయనలో ముగ్గురు వ్యక్తులున్నారనే ఆ త్రిత్వ భావనను సూచిస్తోందన్నమాట. సో త్రిత్వమనే ఈ రహస్యాన్ని చూస్తే ఇక్కడ దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. కాని ఆ ఒక్క దేవుళ్లోనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు విభిన్న వ్యక్తులున్నారు. దీన్ని మనం భూమిమీద ఉన్న గుడ్డుతోగాని నీటితోగాని పోల్చలేం. ఎందుకంటే ఇది పూర్తిగా మానవ గ్రహణకు అందని ఒక దివ్యమైన సత్యం. అందుకే ఇది ఒక మర్మం అంటారు. సరే, త్రిత్వం గురించి ఒక ప్రాథమిక అవగాహన వచ్చింది గదా. ఇప్పుడు మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వం గురించి, ఆయన గుణాల గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఆయన కేవలం ఒక శక్తా, లేక ఆయన ఒక వ్యక్తా? ఇక్కడ చూడండి, రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు ఆత్మ యొక్క ప్రేమ అనే మాటను వాడుతున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పరిశుద్ధాత్ముడు ప్రేమించగలడు. అంటే ఆయన కేవలం ఒక శక్తి కాదు, ప్రేమించే గుణమున్న ఒక వ్యక్తి అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే పరిశుద్ధాత్ముడు ఊహించని విధంగా ప్రవర్తించే ఒక శక్తి కాదు. ఆయన గుణగణాలెలా ఉంటాయంటే అచ్చం యేసు గుణగణాలలాగే ఉంటాయి. అంటే స్థిరంగా, దయతో, శాంతితో, ప్రేమతో నిండి ఉంటాయి. ఆయన కఠినమైనవాడు కాదు, కాని ఎంతో కరుణగలవాడు. సరే, ఇప్పటివరకు ఆయన స్వభావం చూశాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్ముని గురించి చాలామందిలో ఉన్న ఒక సాధారణమైన అపార్థాన్ని చూద్దాం. బహుశా ఇది మీలో చాలామంది ఇప్పటికే విని ఉండొచ్చు. అసలు పరిశుద్ధాత్ముడు నిజంగా అంత సున్నితమైనవాడా? అంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకో లేదా ఎక్కడైనా కొంచెం శబ్దమొస్తేనో ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బోధన, ఈ నమ్మకాన్ని పూర్తిగా సవాల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ రెండు విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఒకవైపు కొందరేమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు చిన్న శబ్దానికే భయపడి ఎగిరిపోయే పావురంలాంటివాడు అని. కాని బైబిలేం చెప్తోంది? పాత నిబంధనలో దేవుని మహిమ ఆలయాన్ని విడిచి వెళ్లడానికి ఇశ్రాయేలీయులు సంవత్సరాల తరబడి చేసిన తీవ్రమైన, వ్యవస్థాగతమైన పాపం కారణమైంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చూస్తే అర్థమవుతుంది, ఆయన సున్నితమైనవాడు కాదు, ఎంతో శక్తిమంతుడనే. ఓకే, మరి పరిశుద్ధాత్ముడు సులభంగా భయపడే వ్యక్తి కాకపోతే ఆయన నిజస్వభావం ఏంటి? అది తెలుసుకోవాలంటే మనం యేసు భూమిమీద ఎలా జీవించారో, ఆయన పరిచర్య ఎలా చేశారో ఒక్కసారి చూడాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, యేసు బోధిస్తున్నప్పుడు అంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుందని. కాని నిజానికి పరిస్థితి దానికి పూర్తి భిన్నం. ఆయన చుట్టూ పిల్లల ఏడుపులు, జాలర్ల అరుపులు, మార్కెట్లో అమ్మేవాళ్ల కేకలు, ఇలాంటి గందరగోళ మధ్యలోనే ఆయన పరిచర్య చేశాడు. అయితే ఆశ్చర్యమేంటంటే ఆ చుట్టూ ఉన్న గందరగోళం దేవుని శక్తిని ఏ మాత్రం ఆపలేకపోయింది. నిజానికి ఒక బలమైన నది ప్రవహించినట్టుగా దేవుని ఉనికి, ఆయన అభిషేకం ఆ గందరగోళం మధ్యలోనే ప్రవహించి ప్రజలకు స్వస్థతను, విడుదలను ఇచ్చింది. సో మనమిక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, యేసు ఆ గందరగోళం మధ్యలో ఎలాగైతే స్థిరంగా, శక్తివంతంగా నిలబడ్డారో, పరిశుద్ధాత్ముడు కూడా మన జీవితంలోని గందరగోళ పరిస్థితుల్లో, మన పోరాటాల మధ్యలో అంతే స్థిరంగా, అంతే శక్తివంతంగా మనతో ఉంటాడు. ఇదే ఈ బోధనలో ఉన్న ముఖ్యమైన సారాంశం. ఒక్కసారి ఆలోచించండి, మన ఇప్పటివరకు అనుకున్నట్లుగా కాకుండా పరిశుద్ధాత్ముడు నిజంగా చాలా శక్తిమంతుడు,
చాలా స్థిరమైనవాడు అయితే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మన విశ్వాసం ఎలా ఉంటుంది? మన రోజువారీ జీవితం ఎలా మారుతుంది? ఆయన ఏదో చిన్నదానికి భయపడి వెళ్ళిపోతాడని ఆందోళన పడే బదులు మన జీవితంలో ఎలాంటి గందరగోళమున్నా ఆయన మనతోనే ఉన్నాడనే ధైర్యంతో జీవించగలం గదా? ఈ ఆలోచనతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ విశ్లేషణ ద్వారా మీరు కొంతైనా కొత్త విషయం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఇది మీకు సహాయకరంగా అనిపిస్తే నాతో కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. ఈ సందేశం ఇంకా ఎక్కువ మందికి చేరాలని మీరు అనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ చిన్న ప్రోత్సాహం కూడా ఈ సందేశాన్ని చాలా మందికి చేరవేస్తుంది. అంతేకాదు, మీ ప్రార్థనలు కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతసేపు ఓపికగా ఈ వివరణ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.